గుడ్ మార్నింగ్ అండి. గుడ్ ఈవినింగ్. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు చిన్న వాక్యం చెప్పుకుందాం. ఈరోజు చెప్పిన వాక్యంతో చిన్న రంపాల్ జ్యూస్ లాంటి వీడియో యాడ్ చేయాలని ఆశపడుతున్నాను. అది టైం ఎన్నింటికి తీసామంటే ఆ వీడియో 8:30, 9:30 లోపు వీడియో తీసాము. చీకట్లో రాత్రి. సో చీకటిగా ఉంటుంది. అక్కడక్కడ వెళ్తూ లైట్ ఉన్న అక్కడ వెళ్తూ కనబడుద్ది. సో గమనించి వీడియో పూర్తిగా చూడవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. ఈరోజు చెప్పాలనుకున్న వాక్యం కీర్తనలు 11వ అధ్యాయము 7వ వచనం. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేసెదరు. మరి ఒకటి ప్రసంగి 11వ అధ్యాయము 7వ వచనం. వెలుగు మనోహరమైనది, సూర్యుని చూచుట కన్నులకు వింపుగా నున్నది. వెలుగు మనోహరమైనది, సూర్యుని చూచుట కన్నులకు వింపుగా ఉన్నది. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేసేదారు. మనం దేవుని మార్గం నడుచుకోవచ్చు. దేవుని మాటలను పాటించి, దేవుని మాట విని ఆయన మార్గం నడుచుకునే వాళ్ళు యథార్థవంతులు. అనునిత్యము వాళ్ళు యెహోవా మాటల్ని వాళ్ళ హృదయంలో భద్రపరుచుకొని అనునిత్యం ధ్యానం చేసేవాళ్ళు, ఆయన యెహోవాని స్తుతించి ఆరాధించేవాళ్ళు యథార్థవంతులు. వాళ్ళు యెహోవా ముఖ దర్శనం చేస్తారంట. నీతిని ఆయన ప్రేమిస్తాడంట. అలాగే మనం కూడా నీతిని ప్రేమించాలని దేవుడు ప్రభువైన యెహోవా చెబుతున్నాడు. నీతిని ప్రేమించమని, అవినీతిని కాదు, అన్యాయాన్ని కాదు, అక్రమాన్ని కాదు, చెడు పనులను, చెడు తలంపులను కాదు. ఓకే, ఆల్ ది బెస్ట్. మనం దేవుని పోలికగా మారాలంటే నీతిని ప్రేమిద్దాం, ఆయన్ను అనుసరిద్దాం, ఆయన మార్గంలో నడుద్దాం. ఇంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. థ్యాంక్ యూ అండి. ఈ వీడియోకి చిన్న వీడియో యాడ్ చేస్తాను. మొత్తం దగ్గర 10 నిమిషాలు ఉండొచ్చు. పూర్తిగా చూడండి. ఆల్ ది బెస్ట్. సుదర్శనముల యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం తండ్రికి మరా పరిశుద్ధాత్మ మీ దేవ కన్నగడుస్తున్న పంచి మమ్మల్ని రక్షించి సదాకాలమైన తోడేను. సుదర్శనముల యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారిని, సుదర్శనముల యూట్యూబ్ ఛానల్ని నన్ను 30 60 100 ఫలించేలా మెండారు దీవించి మిహగంతా మాయమ ప్రార్థించుకుని నాదరైన యేసు అత్యున్నత నామంలో హృదయపూర్వకంగా ప్రార్థించి అడిగి పొందినాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండ్ ఆల్వేస్. ఈ వీడియోకి రంపద్యస్ అని సువార్త ర్యాలీ వీడియో 8:30 నుంచి 9:30 తీశాను వీడియో. ఆ వీడియో పూర్తి వినండి, చూడండి. అందరికీ కూడా ఈ గ్రామ ప్రజలకు కావచ్చు, అందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతో చాలా దూర ప్రాంతం నుంచి వచ్చాం. గమనించండి ప్రజలారా, ఈ రాత్రి వేళ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని మీ సొంత రక్షకులుగా అంగీకరిస్తూ మీరందరూ కూడా మోక్షానికి చేర్చారు. కాబట్టి అటువంటి కృప మీ అందరికీ కావాలంటే ఈ రాత్రి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని మనం అంగీకరిద్దాం. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించిన కాక. సహోదరుల నుంచి ఒకరు ప్రార్థన చేస్తారు. సిస్టర్స్ సంతోషం ప్రార్థన చేయండి అమ్మా. ఎవరన్నా చేయండి. ఎవరో పరిశుద్ధాత్మ దేవానికి వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. నువ్వు గొప్ప దేవుడు, మంచి కాపరు తండ్రి. నాయన చెల్లిస్తున్నాను మా కొరకు పరలోకం నుండి భూలోకం వచ్చిన తండ్రి. స్తోత్రం. సిలువలో కార్చిన రక్తంలో
ఆయన క్షమించినావు, నువ్వు గొప్ప రక్షణ ఇచ్చిన గొప్ప దేవుడు తండ్రి నీకు వందనములు. నువ్వు ఇచ్చిన రక్షణ బట్టి వందనములు చెల్లిస్తున్నాం. నువ్వు చేసిన మేలుని బట్టి వందనములు అయ్యా. నీ దాసులను ఏర్పాటు చేసుకొని అభిషేకించే తండ్రి విమానిక గ్రామంలో ప్రభు నీ రాజ్య సువార్తను ప్రకటించడానికి ఈ రీతిగా తండ్రి నువ్వు ఏర్పాటు చేసిన నీ కృప నీ దయ నీ కనికరంను బట్టి వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. నీ దాసు ఇచ్చిన ప్రభ వాక్కు ప్రతి ఒక్క హృదయంలో ఫలించటకు నీ సాయం చేయండి. ఈ గల్లీని మార్చండి, ప్రతి ఒక్కరికి మార్మన్స్ రక్షణ దయచేసి సమాధానం అనే వాక్కు దేవా ప్రతి ఒక్క కుటుంబంలో పనిచేసేటకు నీ సాయం చేయండి ప్రభా. నిత్య రాజ్యం కొరకు ప్రభా వారు ఎదురు చూసేటకు దేవా నీవే నిజమైన రక్షకుడివి, సమాధానం లేసిన సజ్జుడి నీవే ప్రభా. ప్రతి ఒక్కరు అంగీకరించుటకు నీ సహాయం చేయండి ప్రభా. నీ సన్నిధికి నీ కృపకు నీ భద్రతకు నీ కాపుదలకు ప్రభా ప్రతి ఒక్కరిని నీకు అప్పగించుండగా ప్రభా నువ్వు దర్శించి నీ రక్షణతో అలంకరించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని దేవాచిన ప్రతి దైవజనులను అభిషేకించి నీ నామానికి మహిమకరంగా వాడుకోమని యేసు పరిశుద్ధ నామాన్ని అడుగుతున్నాము. బోలో క్రీస్తు మహారాజ్ కే, బోలో క్రీస్తు మహారాజ్ కే, త్వరలో రానున్న యేసయ్యకు బోలో యేసు మహారాజ్ కి. రండి 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 గుంతలున్నాయి మెల్లగా. ప్లకార్స్ అందరూ పట్టుకోండి అమ్మా, ఎవరు తెలిసొద్దు. దూరం దూరంగా అందంగా మానించున్నారా? ప్లకార్స్ అందరూ పట్టుకున్నారా? దేవునికి స్తోత్రం. మన మధ్యలో మార్పు గారు ఉన్నారు, అనంతపురం నుంచి వచ్చారు. వారు దేవుని సువార్త చేస్తారు. వచ్చారా మార్కు? మార్క్
మార్కు ఉన్నాడా? ఉన్నాడు కానీ సిగ్గుపడుతుంది. ఎప్పుడు చెప్పలేదు అంటే ఇప్పుడు చెప్పినా పర్లేదు. ఇప్పుడు సరే జాన్ బాబు గారు. దేవుని మహర్షులారా, మీకందరికీ ఈ రాత్రికాల శుభదినములు. మరి ఈ రోజు దేవుడు పిల్లలు మాట్లాడుకో. ఎన్నో శ్రమలు పడి, కష్టాలు పడి, వేదనలు పడి మన కొరకు రక్షణ పొందాలని నిరీక్షణ పొంది ఆయన ప్రాణం విడిచినటువంటి యేసయ్య. మరి అలాంటి క్షణంలో ఆయన ఎన్నో ముళ్ళ కిరాటాలతో, రక్తముతో, మేకులతో కొట్టబడి మన పాపుల కొరకు, పాపులని ఈ లోకంలో రక్షించడానికి వెతికి